హలో హలో ఎలా ఉన్నారు అందరూ? ఏంటి మెస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మనం ఒప్పుకోకపోయినా రియాలిటీ ఇదే కదండి. మనం ఎంత సర్దేసినా ఎంత ఆర్గనైజ్ చేసేసినా కిచెన్ నాకు ఇలానే ఉంటుంది. సో ఇప్పుడే డిషెస్ క్లీన్ చేశాను అనమాట. అందుకనే స్టవ్ ఇటు పక్కకు తిప్పి పెట్టాను. అవి ఆరేలోపు ఫ్లోర్ క్లీనింగ్ అయ్యే వరకు టైం వేస్ట్ ఎందుకని చెప్పి వీక్కి సరిపడా కొంచెం ఏమంటారు పీనట్స్ ఉంటే అవి సాల్ట్లో టోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు మార్నింగ్ చట్నీస్ చేసేటప్పుడు అప్పటికప్పుడు నూనెలో వేద్దామని వేసినా కూడా అవి కొంచెమే వేగడం లేదా టైం అయిపోవడం సిమ్లో పెట్టి చేసేంత టైం ఉండదు. అందుకని నేను జస్ట్ సాల్ట్లో రోస్ట్ వేయించేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. అండ్ మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. సో వాడికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సింపుల్గా కర్డ్ రైస్ చేస్తున్నాను. ఇట్స్ సింపుల్ కర్డ్ రైస్ కానీ జస్ట్ కర్డ్ రైస్ కాదు. సో నేను ఏం చేస్తానంటే ఫ్రెష్గా ఉన్న లైక్ ఒక క్యారెట్ ఇలా కొంచెం సన్నగా తురిమేసి పచ్చి కొబ్బరి కూడా వేస్తాను. సో పచ్చి కొబ్బరి కూడా కొంచెం తురిమేసి దాన్ని కొంచెం పోపు వేసిన తర్వాత కర్డ్ రైస్లో ఇవి కలిపి పెడతాను అనమాట. ఇట్స్ అ హోల్ ప్యాక్డ్ మంచిగా కర్డ్ రైస్ అనిపిస్తుంది కానీ మంచి ఎనర్జెటిక్ లంచ్. నేను క్యారెట్ ఎందుకు పచ్చిది వేసేస్తాను అంటే మనకి నార్మల్గా తెలిసే ఉంటుంది అనుకుంటా కదా, క్యారెట్ బాగా బాయిల్ చేసి తినేదానికన్నా ఇప్పుడు అది ఫ్యాట్తో కంబైన్ అయినప్పుడు కొంచెం రాగా లేదా జస్ట్ స్టీమ్ చేసి తింటే ఇంకా బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు కర్డ్లో ఉండే ఫ్యాట్ అయినా లేకపోతే నేను ఇప్పుడు పోపు వేసేది కూడా నెయ్యితో వేస్తాను. సో ఆ కాంబినేషన్ ప్రాపర్గా ఏమంటారు అబ్జర్వ్ అవుతుంది అనమాట. అందుకని నేను ఇలా చేస్తాను. సో మరీ ఏమంటారు ప్లెయిన్గా లేకుండా కొంచెం మిరియాలు దంచి వేస్తాను. సో కొంచెం ఫ్లేవర్ మరి స్పైస్ ఉండదు, అలానే చప్పగా ఉండదు. మిరియాలు తాలింపులు వాము కొన్ని క్యాష్యూస్ వేస్తాను. మొత్తం అంతా కలిపేసిన తర్వాత పైన ఇప్పుడు నేను వేయించాను కదా సాల్ట్లో ఆ పీనట్స్ని కొంచెం క్రష్ లాగా లేకపోతే జస్ట్ పీనట్స్ని అలా వేసేస్తే వాడికి క్రంచీగా ఉంటుంది. నేను చెప్పాను కదా మా బాబుకి క్రంచీగా ఉంటే కొంచెం ఇష్టం. అండ్ క్యాష్యూస్ పీనట్స్ ఇవన్నీ కూడా ఇష్టమైనవి కాబట్టి కంప్లీట్ చేసి తీసుకొస్తాడు లంచ్. యూజువల్గా నేను ఏం పెట్టినా కూడా ఇంటికి వచ్చాక అమ్మ నువ్వు లంచ్ చాలా ఎక్కువ పెట్టేసేవంటాడు. అది క్వాంటిటీ తక్కువే, కాకపోతే గబగబా తినేసి మరి ఏం చేస్తారో ఆడుకుంటారు అనుకుంటా, దానికి టైం సరిపోదని వాడు బాధ అంట. సో నేను పెరుగు ఇంట్లోనే సెట్ చేస్తాను. సో ఆ పెరుగులో ఫ్రెష్గా తురిమిన కొబ్బరి క్యారెట్ కొంచెం వేసేసి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసేసిన తర్వాత అందులో అన్నం వేసి కలిపేసేయాలి. ఆ తర్వాత దాన్ని నెయ్యి పోపు వేస్తాను చెప్పాను కదా, మామూలుగా మనం వేసుకునే తాలింపు గింజలు కొంచెం వాము కరివేపాకు ఫ్లేవర్స్ బాగుంటాయి. నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఇట్. నువ్వులు లేవు కొంచెం నిండుకున్నాయి, అందుకని నేను జస్ట్ ఆ పోపు వేసేసి అందులో మిక్స్ చేసేసి పెట్టేస్తాను. ఫుల్ ప్యాక్డ్ ఎనర్జీ ప్యాక్డ్ లంచ్. ట్రై చేయండి ఎప్పుడన్నా, ఈజీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇది సాటర్డే లంచ్ అనమాట. నాకు లంచ్ ప్రిపేర్ చేస్తున్నంతసేపు ఒకటే ఆలోచన రండి, ఈరోజు సాటర్డే రేపు సండే కదా స్కూల్ హాలిడే అని. అందరూ అన్నట్టు మనకి సండే హాలిడే అంటే ఏముండదు అనుకోండి, కానీ ఎక్కడో మైండ్ అలా స్టక్ అయిపోయింది. ఇంకా అదొక చక్రంలో వేసి తిరుగుతున్నట్టు. మండే అయితే ఏంటి, సాటర్డే అయితే ఏంటి, సండే అయితే ఏంటి, అదే సంసారం అవే పనులు అవే బాధ్యతలు అనిపిస్తుంది. నేను ఎక్కడో చదివాను, మనం నడిచే ఈ భూమి ఎంత బరువైనదో మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఆ భూమి మీద మనం చూసుకోవాల్సిన మనుషులు ఉన్నప్పుడే దాని బరువు తెలుస్తుందంట. అంతే కదా, భుజాల మీద బరువు ఉన్నప్పుడే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇంట్లోనే ఉన్న జస్ట్ వంట చేసి పెట్టడమే అయినా లేదా ఇంట్లో పనులన్నీ చూసుకోవడమైనా అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడమైనా మన దగ్గర నుంచి రూపాయి సంపాదన లేనప్పుడు లేదా మనం సంపాదిస్తూ కూడా ఎంతైనా మగవాళ్ళు మరి అంతలా ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు, బట్ నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళ బుర్ర ఎప్పుడు ఏమంటారు దాన్ని సుడోకు పజిల్లాగా వన్ ఆఫ్టర్ వన్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అనుకుంటా బ్రెయిన్లో. ఇట్స్ రియలీ టఫ్ టు బీ ఎ ఉమెన్, రియలీ టఫ్ టు బీ ఎ మామ్ కదా. నాకు తెలీదు ఇందులో ఎంతమంది ఆడవాళ్ళు చూస్తున్నారో, మ్యాక్సిమం ఫీమేల్స్ చూస్తారు నాకు తెలిసినంతవరకు, ఎందుకంటే అల్గారిథం కూడా అలానే పుష్ చేస్తుంది అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, మామీస్ కమెంట్ చేయండి మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు. నేను ఏదో కమెంట్ సెక్షన్ కోసం ఎంగేజ్మెంట్ కోసం చెప్పట్లేదు. నేను ఇంతకుముందు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లో కూడా చెప్పాను, ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు సిమిలర్ మైండ్ సెట్ పీపుల్. ఇఫ్ దేర్ ఆర్ పీపుల్ అవుట్ దేర్ హూ థింక్స్ ఇన్ దిస్ వే, హూ ఫీల్స్ దట్ బర్డెన్, వీ కెన్ షేర్ ఇట్ హియర్. యా, చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు ఉమెన్ బ్రెయిన్ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ఇంప్రొవైజేషన్. అంటే దీన్ని ఇంకొంచెం ఎలా చేయొచ్చు, అంటే ఇది ఇదే కదా అది అదే కదా అని మస్కులిన్ జెండర్ ఆలోచించినట్టు మనం ఆలోచించమని నా ఒపీనియన్. ఎందుకంటే
ఏమో అలా అనిపిస్తుంది. సింపుల్గా పెట్టేసే లంచ్ అయినా కూడా దీనికి ఇంకేమైనా యాడ్ చేయొచ్చా, ఇంకేమైనా ఇంప్రూవైజ్ చేయొచ్చా, దీన్ని ఇంకేదైనా బెటర్గా చేయొచ్చా అని ఒక్కొక్కసారి ఆ బెటర్ చేయాలనే మైండ్ సెట్టే మనకి షోల్డర్స్ మీద బరువు ఎక్కువ పడుతుంది అనుకుంటా. లైక్ ఎందుకంత స్ట్రెస్ తీసుకోవడం, సింపుల్గా చేసేయచ్చు కదా అని స్ట్రెస్ వచ్చినట్టు చిరాగ్గా ఇందుకే ఉంటారేమో అనిపిస్తుంది నాకు ఆడవాళ్ళు. మేబీ నేను అలా ఐ షుడ్ నాట్ జనరలైజ్ అందరు ఇలా ఉంటారు లేదా అందరు ఇలా ఉండరు అని. సో వాటెవర్ అలా లంచ్ ప్యాక్ చేసేసాను. ఈ లంచ్ పెట్టేటప్పుడు నాకు ఎవ్రీడే ఉండే ప్రాబ్లం ఏంటంటే వాడికి ప్లేట్లో నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు అన్నం పెడితే ఇంత క్వాంటిటీ తింటాడు, ఇంత క్వాంటిటీ తినడం అని అర్థమవుతుంది. కలిపి లంచ్ బాక్స్లో పెట్టాల్సి వచ్చినప్పుడు ప్లేట్లో నుంచే పెట్టినా కూడా ఇది సరిపోతుందా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, వదిలేస్తాడా, తినకుండా విరక్తి వస్తుందా అని చెప్పి అనిపిస్తుంది. సో నేను ఎలా చెక్ చేస్తాను తెలుసా, బాక్స్ని ఇలా లిఫ్ట్ చేసి వెయిట్ చూస్తాను అనమాట. మరీ ఎక్కువ బరువు లేదు, ఈ మాత్రం తింటాడు, మరీ లైట్గా ఉన్నట్టుంది, సరిపోదేమో అని. మళ్ళీ 12 o'clockకి 12:30 లంచ్ టైంకి నాకు గుర్తొస్తుంది, సరిపోయిందో లేదో, ఉప్పు అది నేను చూసానా లేదా, తింటున్నాడో లేదో, స్పూన్ అది ఉంచుకున్నాడో లేదో, పడిపోయిందో ఏంటో బాక్స్ తీసేటప్పుడు. ఓ మై గాడ్, మై బ్రెయిన్ ఈజ్ రెస్ట్లెస్. బ్రెయిన్ అనేది దానికన్నా మై థాట్స్ ఆర్ రెస్ట్లెస్. ఇందుకే మనకి ఒక మంచి హ్యాబిట్ ఉండాలి, లైక్ మెడిటేట్ చేయడం, యోగా చేయడం, సాధనాలు చేయడం. కానీ మనకి అవి ఎవరు నేర్పించలేదు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నేర్చుకుందామన్నా అదొక ఫారిన్ కైండ్ ఆఫ్ థింగ్. మన బాడీలోకి ఏదన్నా బయట నుంచి ఎంటర్ అయితే ఎలా సిక్ అయిపోతామో, ఇలా కొత్త కొత్త హ్యాబిట్లు నేర్చుకోవాలన్నా కూడా అదొక బర్డెన్. సో లంచ్ ప్యాక్ అయిపోయిన తర్వాత చూసారని నేను జుట్టు కూడా దూకలేదు, కానీ పనులు మాత్రం పెండింగ్ ఉండిపోయినాయి, సాటర్డే అనే మాటే తప్ప. సో బట్టలు ఆరబెట్టాలి. మా పాప నేను ఫోన్ పెట్టిన దగ్గర నుంచి చూస్తుంది వింతగా, ఫోన్ నుంచి చూస్తుందో బయట నుంచి చూస్తుందో తెలియట్లేదు నాకు. మేముండే పోర్షన్లో బట్టలు ఇలా సైడ్కి అవి కిందకి దించి ఆరేసుకుని మళ్ళీ పైకి లేపాలన్నమాట. కానీ నాకు బట్టలు ఎండలో ఆరేయడం అంటేనే చాలా ఇష్టం. అవి ఎండిన తర్వాత తీస్తుంటే ఇలా వేడిగా వెచ్చగా కాలుతూ ఉంటాయి కదా, అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. కానీ ఏం చేస్తాం, అన్నిసార్లు అన్నీ కుదరవు కదా. అక్కడ పెద్ద బట్టలు ఆరేసాను, ఇక్కడ చిన్నవి పిల్లలవి కర్చీఫ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ స్టాండ్ మీద ఆరేసి కొంచెం ఆ కారిడార్లో ఎడ్జ్కి పెట్టుకుంటాం. ఒక సాటిస్ఫాక్షన్. మేము వచ్చిన కొత్తలో ఎండ వచ్చేది, ఇప్పుడు కానీ రావడం లేదు, ఎందుకంటే ముందున్న బిల్డింగ్ పొడుగైపోయింది. పైన టెర్రస్ మీదకి వెళ్ళి ఆరేసుకోవచ్చు, కానీ ఆ పోర్షన్ వాళ్ళ తాళ్ళు అని ఒక హెసిటేషన్ అనమాట. ఏమనుకుంటారు, ఎందుకులే వాళ్ళకి న్యూసెన్స్గా ఉండడం అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరేమనుకున్నా ఏం చేయలేం, మన బట్టలు ఆరిపోవడం ఇంపార్టెంట్ అని ఖాళీగా ఉన్నప్పుడు ఆరేసిస్తాను అనుకోండి. నేను ఇక్కడ బట్టలు ఆరేస్తూ ఉన్నా, మా పక్కన పాప టాయ్ పెట్టుకుని ఆడుతుందన్నమాట. మీరు అనుకునేరు 1 సంవత్సరం పాప ఉంటుంది కానీ అన్ని పనులు చేసుకుంటుందో లేకపోతే వీడియోలు తీస్తుందని చెప్పేసి. నా నోరు ఆడుతూనే ఉంటుంది అనమాట. ఏం చేస్తున్నావమ్మా, అది ఇస్తావా, ఇది చేస్తావా అని ఎంగేజ్ చేస్తూ ఉంటాను కాబట్టి అది నన్ను పట్టుకొని లాగదు అనుకొని. అంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. నేను పని చేస్తున్నప్పుడు ఎందుకు లాగదు అంటే, నేను జస్ట్ సైలెంట్గా ఉండి చేసుకోవడం కాకుండా నా నోరు వాగుతూనే ఉంటుంది అనమాట. అది పిల్లలకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, వర్డ్స్ అలవాటు అయిపోతాయి, వొకాబులరీ అలవాటు అవుతుంది, ఏదన్నా కూడా మనం మాట్లాడి కన్వే చేయొచ్చు అన్న కాన్షియస్ కాకుండా, అంటే వాళ్ళకి తెలియకుండా అది అలవాటు అయిపోద్ది అనమాట. దెబ్బ తగిలితే చూపించడమో లేకపోతే చిరాకు పస్తే ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. మేము మా బాబు ఫస్ట్ అప్పుడు మాకు ఒక నాని ఉండేవాళ్ళు అనమాట. ఆమె నేనంటే నాకన్నా ఎక్కువ కంటిన్యూస్గా రాజా పాలు తాగవా అంటే, చిన్న బాబు పాలు తాగకుండా అలా చూస్తుంటే తాగాలి కదా, పాలు తాగకపోతే ఎలా, అలా ఇలా అని కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉండేది. నేను మాట్లాడే వ్యక్తిని కాబట్టి నేను నోటీస్ చేయలేదు, కానీ తర్వాత అప్పుడు వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటే షీ వాజ్ ఆల్వేస్ బీయింగ్ వోకల్. ముసలమైనా కూడా ప్రాపర్ వర్డ్స్ యూస్ చేయడం, అచ్చుచు చుచ్చుచు, ఆమ్ కావాలా, బుసుకోవాలా, తుసుకోవాలా కాకుండా నీళ్ళు తాగుతావా, అన్నం తింటావా, పెరుగన్నం తింటావా, అరటిపండు తింటావా అని. వాళ్ళకి అర్థమవుతుందని కాదు, మనం ఎంత క్లియర్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. మనం క్లియర్గా ఉన్నప్పుడు వారికి అన్క్లియర్గా అయితే కన్వే అవ్వదు కదా పిల్లలకి, అంతే కదా. ఇప్పుడు మనం నీట్గా మాట్లాడామనుకోండి, దెర్ ఈజ్ నో వే వాళ్ళకి బ్యాడ్ వర్డ్స్ అందులో నుంచి పిక్ చేసుకోవడానికి. బ్యాడ్ వర్డ్స్ అంటే రూడ్ వర్డ్స్, నాన్ సెన్స్గా, లేకపోతే మీనింగ్లెస్. ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు ఆ పదాలు వాడినప్పుడు మనం ఫస్ట్ నవ్వుతాం, తర్వాత ఏంట భాష సరిగ్గా మాట్లాడడం రాదా అని ఆటోమేటిక్గా చిరాకు వస్తుంది. సో మనం ట్రై చేసేటప్పుడు ఆ ఒక్క విషయంలోనే కాదు, ఎప్పుడైనా మనం ఒకటి చేస్తున్నాము అంటే మన కాన్షియస్నెస్ అంటే మన మనస్సాక్షి క్లియర్గా, మన యాక్షన్స్ క్లియర్గా ఉంటే ఐ హోప్ ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు అయ్యింది, ఎందుకు కాలేదు అని. వాట్ డూ యూ సే?
ఐ హోప్ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఐఎమ్ రియలీ గోయింగ్ త్రూ ద ఫేస్. సో నా ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి, కానీ అందులో నుంచి కూడా ఏదో ఒక చిన్న మెసేజ్ ఇవ్వగలను అన్న ఉద్దేశంతో నేను యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఎస్, ఆర్ థాట్స్ అండ్ యాక్షన్ షుడ్ బి క్లియర్. అది క్లియర్గా ఉండి మన ఇంటెన్షన్స్ రైట్గా ఉంటే ఐ థింక్ బెటర్ డేస్ ఎప్పుడు మన కోసం వెయిట్ చేస్తాయి. బ్యాడ్ డేస్ ఉంటేనే కదా ఇవి బెటర్ డేస్ అని మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. సో అలా అయింది ఫోక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ సాటర్డే, హ్యాపీ సండే. ఐ థింక్ నేను వీడియో లేట్గా అప్లోడ్ చేస్తాను, సో ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. వాట్ ఎవర్ డే ఇట్ ఈస్, ట్రై టు హ్యావ్ ఎ గుడ్ డే, ట్రై టు స్మైల్. మీకు నవ్వాలనిపించకపోయినా కూడా జస్ట్ డూ ఇట్. బై బై.